విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వీళ్ళు కృత్తికా నక్షత్రం మొదటి పాదమేమో మేషరాశిలోకి వెళ్ళిపోయింది. 3 పాదాలు 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, ఇప్పుడు ఏమైనా 7 పాదాలు అయినాయి. మృగశిర 2 పాదాలు 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి అన్నమాట. దీంట్లో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము ఇక్కడ కూడా ఇంచుమించు సగానికి సగం ఉన్నది. ఆదాయము 11, వ్యయం 5 అని అంటే 60% ఆదాయం ఉన్నది, 60% వ్యయం ఉన్నది, 40% ఆదాయం ఉన్నది. అక్కడేమైంది మేషరాశిలో 80% వ్యయము, 20% 20% ఆదాయం ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి సగానికి సగం తగ్గింది, వ్యయం తగ్గిందన్నమాట. తర్వాత రాజపూజ్యం 1, అవమానం 3, ఇంచుమించు తగ్గినట్టే. వీళ్లకు మేషరాశి కంటే పర్వాలేదు, ఒక విధంగా వాళ్ళకంటే బెటర్ అన్నమాట. తర్వాత గురువు సంవత్సరాది నుండి ఈ ఉగాది నుండి 14/5/25 వరకు వృషభంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, కొద్దిగా ఆలస్యం అవుతుంది అభివృద్ధి. తర్వాత ఏదైనా ప్రమోషన్స్ వచ్చినా కానీ ఈ సమయంలో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది, అంటే సడన్గా హాస్పిటలైజ్ అవ్వడమో లేకపోతే ఇంకొక రకంగా ఏదో తనకు సంబంధించిన ప్రాపర్టీలలో ఏదైనా ఇబ్బందులు అవ్వడమో, లేకపోతే తనకు సంబంధించిన కార్లు చెడిపోవడమో, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడమో వాహనాలకు. తర్వాత చెడిపోయిన వాహనాలకు ఇప్పుడు ఇంజన్ ఖరాబ్ అయిందనుకోండి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అట్లాంటివి ఆకస్మిక ధన ఖర్చులు జరుగుతుంటాయి అన్నమాట. తర్వాత ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఏ విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పెండింగ్లో పెడతారన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళకి ఆ స్థితి, ఆ రకమైన మానసిక స్థితి ఉంటుంది. తర్వాత చికాకులు ఎక్కువ ఉంటాయి. చికాకుల వల్లనే కదా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము, మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన స్థితిలో తను ఉండి అదే అనవసరమైన సలహాలు ఇవ్వకుండా తన జాగ్రత్తలో తను ఉంటే ఎట్లాంటి అవమానాలు జరగవు. అట్లా తన జాగ్రత్తలో తను ఉండడము, తన ఎవరింటికి వెళ్తున్నాం మనము, ఏం చేయాలి ఇక్కడ, మన మాట చెల్లుతుందా లేదా, ఇది చాలా అవసరం ఈ సంవత్సరంలో, ఈ పీరియడ్లో అట్లా ఉంది వాళ్ళకి. తర్వాత 15/5/25 నుండి 15 మే 25 నుండి 19/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి వస్తుంది, కానీ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడని చెప్పలేము. వేరే వాళ్ళకు సహాయం చేయడము, వేరే వాళ్ళు ధర్మకార్యాలు చేస్తుంటే నేను కూడా మీకు చెయ్యేస్తా అని చెప్పి సహాయం చేయడము. తర్వాత దైవ దర్శనాలు చేసుకుంటారు, అవి జరుగుతాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కొద్దిగా ప్రశాంతత దొరుకుతుంది. తర్వాత మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు, అంటే మొదలున్నంత లేదు సమస్య, ఇక కొద్దిగా రోజులు గడిచినా కొద్దిగా ఇబ్బందులు లేకుండా జరుగుతుందన్నమాట. తర్వాత పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అక్కడ మొదట్లో మనము జాగ్రత్త పడితే ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆకస్మిక ధనలాభం జరుగుతుంది, అక్కడ ఆకస్మిక ధన నష్టం జరుగుతుందని చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం ఇదంతా. తర్వాత శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేయవచ్చు, ప్రయత్నాలు చేయవచ్చు, శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత 20/10/25 నుండి 5/12/25 వరకు కర్కాటకంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది, జాగ్రత్త పడుట అవసరము. ఈ శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఇక్కడ శని కొద్దిగా వీళ్లకు సహాయం చేస్తున్నాడు అన్నమాట. ఆకస్మిక ధనలాభం ఉంటుంది వీళ్లకు, కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈ విధమైన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. అంటే ఏదో ఒక మంచి పని జరుగుతుంది వాళ్లకు, ఏదో కోర్టు వ్యవహారం కావచ్చు, లేదు అంటే అమ్మాయి పెళ్లి కుదరడమో,
లేకపోతే అబ్బాయి పెళ్లి కుదరడము, లేకుంటే అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం దొరకడము, ఏదో ఒక మంచి సమస్యల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉన్నది. వీళ్లకు ఇంచుమించు వ్యయం ఎక్కువైన, వ్యయం అంటే ఇప్పుడు 60% వ్యయం ఉన్నా కానీ వీళ్ళ జీవితంలో ఆనందదాయకంగానే ఉందని చెప్పొచ్చు. కానీ ఏదో మిరాకిల్స్ జరుగుతాయని కాదు, పొద్దున ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది, వీళ్ళ ఉన్న ప్రశాంతతలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకేమి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఈసారి. వీళ్ళకి ఏం చెప్పాలి నేను అంటే, అమ్మవారి ఆరాధన చేయాలి. అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, దండం పెట్టుకోవడము ప్రతిరోజు చేయాల్సిన, వీళ్ళనే కాదు ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళడము, అమ్మవారికో అయ్యగారికో లేకపోతే ఆంజనేయ స్వామికో ఎవరికో ఒకరికి, ఎవరు దగ్గరున్న గుడికి వెళ్ళడం, ప్రశాంతంగా ప్రదక్షిణాలు చేసుకోవడము, ప్రసాదాలు తీసుకోవడము, ఇంటికి వెళ్ళిపోవడం. ఇది ప్రతిరోజు ప్రతి మనిషి చేయాల్సిన విషయం. మనం రోజు ఎట్లా స్నానం చేస్తున్నాం, ఆ రకంగానే మనసులో ఉండే కలుషితాన్ని తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఆ మనిషికి ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడు నవగ్రహాలు ఏం చెయ్యవు మనిషిని. అదన్నమాట. శుభం.